చేతుల మీదుగానే అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగింది. బట్ ఆ తర్వాత రకరకాల పరిణామాల వల్ల, రకరకాల కారణాల వల్ల అది నిర్మాణం పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని అంటూ లేదు. ఇలా రకరకాల వార్తలొచ్చిన పరిస్థితుల్లో సరే గవర్నమెంట్ మారింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల అమరావతి రాజధాని నిర్మాణం తొందరలోనే కంప్లీట్ చేస్తాము. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఇవన్నీ చెప్తున్న పరిస్థితిలో ఇవాళ మోడీ గారు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కొన్ని కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేశారు. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాకపోతే ఇదంతా కూడా ఆ రోజు వరకే లేదా మాటల్లో మాత్రమే పరిమితం కాకుండా కూటమి నాయకులు చెప్తున్నట్టు తొందరగా రాజధాని నిర్మాణం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి పదంలో ఉండాలి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అన్నారు. సో మోడీ గారు ఇవాళ చేసిన కార్యక్రమాల గురించి కానీ, ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది గానీ, ఇప్పుడు కొత్తగా ఇవ్వబోతుంది గానీ, ఓవరాల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? విజిత గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. మొదట మీరు ఈ ఈ చర్చను తీసుకున్నందుకు మీ యాజమాన్యానికి మీకు ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని అధినేత ప్రధానమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజిట్ చేయడానికి ఈరోజు చేసిన కార్యక్రమాలన్నిటికీ ధన్యవాదాలు. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నం వస్తున్న సందర్భంగా కూడా వారికి ఇక్కడికి సమయం కేటాయించినందుకు వారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు. అయితే మనం ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో గత 2015లో ఏదైతే ప్రారంభోత్సవం చేశారని మీరు ప్రియంబుల్లో చెప్పారు. ఈ విషయం మనం చర్చించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని లేదనేది మనందరి ప్రజల పట్ల గాని మిగతా ప్రజలు చర్చించుకుంటున్న అంశాల్లో ఒకటి. అయితే 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని అప్పటి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. అప్పటికి కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు తన స్పీచ్ లో కూడా ఒక విషయం చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అమరావతి రాజధానికి ఏ సహాయ సహకారాలు అందించారో వాటికి మద్దతుగా నిలబడాలి, అన్నిటికీ నిలబడినామని ప్రధానమంత్రి గారు ఈరోజు చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు వారు రెండోసారి కూడా రావడం, ప్రారంభించడం జరిగింది. అయితే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, వారి పార్టీ నిర్ణయానుసారం 3 రాజధానులని చెప్తూ అయినప్పటికీ కూడా ఆ 5 సంవత్సరాల్లో కూడా 3 రాజధానుల విషయాన్ని పూర్తి చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనతో నిరూపించుకున్నారు. వారు ముందుకు వెళ్ళలేని క్రమం మనకందరికీ తెలుసు. 2024లో దాని ఫలితాలు ఈ రోజు మనకు వచ్చాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో అధికారం. అయితే ప్రధానమంత్రి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి నరేంద్ర మోడీ గారు యాజ్ ఏ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో రాజధానిని పూర్తి చేసే బాధ్యతను మేము ముగ్గురు కలిసి తీసుకుంటామని చెప్పారు. ఇది ఒకటి. ఇక రెండవది ఏంటంటే, మీకు రాజధాని అమరావతిని గుర్తించే విషయంలో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది రానున్న రోజులు. ఇది వరకు 2014 నుంచి 2024 మధ్యలో ఎందుకు తీసుకురాలేదంటే, గతంలో ఉన్నటువంటి ఏదైతే ఒక సౌలభ్యం ఉండిందో, అంటే గత సంవత్సరం జూన్ 2 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్న కారణంగా మనం గెజిట్ నోటు విడుదల చేయలేకపోయిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ రోజు భవిష్యత్తులో ఇంకొక ముఖ్యమంత్రి కానీ ఇంకొకరు కానీ ఎవరైనా అధికారం చేపట్టినప్పుడు కూడా రాజధాని మార్చే విషయంలో మరొక విభేదం లేకోకుండా వారి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే రాజధానిని కొనసాగించడానికి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇది రాజధానికి భరోసా ఇచ్చే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి భరోసా ఒక విషయం. రెండో విషయం, నిర్మాణంలో ఉన్నటువంటి మా మిత్రపక్షాలు మేము ఆ హామీ ఏదైతే పూర్తి చేస్తామని హామీలో సకాలంలో 2029 ఎలక్షన్స్ లో పూర్తి చేసే ఎలక్షన్స్ కి వెళ్తామన్నది ఒకటి. ఇవి 2 విషయాలు. ఇంకా 3 విషయాలు, నిధుల విషయంలో ఆ రాజధాని త్వరగా పూర్తి అవడానికి సాంకేతిక సహాయాలు ఎత్తినవి, మీద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కానీ, తర్వాత ఆర్థికంగా సహాయ సహకారాలు కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. కాబట్టి ఈరోజు 58,000 కోట్ల రూపాయల వరకు పునఃప్రారంభం చేశారు ప్రధానమంత్రి గారు ఈరోజు. కాబట్టి ఇది క్లారిటీ. ఒకటి నిధుల విషయం, 2 గెజిట్ నోటిఫికేషన్, ఒకటి ఒక రాజకీయ పక్షంగా హామీ. ఈ 3 అంశాలు. తర్వాత ఇవి కాకపోకుండా కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు మిగిలిన ఒక 47,000 కోట్ల రూపాయల శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. ఒక రాయలసీమ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు అన్ని రకాలుగా
మీకు ఎక్స్ప్రెస్ హైవేలు అయితేనేమి, తర్వాత ఈరోజు 70 దాకా ఆంధ్రప్రదేశ్ లో అమృత్ భారత్ పథకం కింద ఈ రోజు రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నాం. అనంతపురం దగ్గర నుంచి, గుంతకల్ దగ్గర నుంచి, కర్నూలు దగ్గర నుంచి అన్ని రకాల స్టేషన్లు 70 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా విజిత గారు మీ ద్వారా వీక్షకులు కూడా తెలియజేయారు. ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ ఇంజన్ నడవని ఎలక్ట్రిసిటీ రైలు నడిచే ప్రాంతం ఒక్కటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. పూర్తి ఎలక్ట్రిఫికేషన్ అయింది. అన్ని అన్ని రకాలుగా ఈ రైలు ఇంజన్లు అన్ని కూడా విద్యుత్తోనే నడుస్తుంది. తర్వాత ఇంకొక అభివృద్ధి కార్యక్రమం ఏదైతే మనం విజయవాడ నుంచి విశాఖపట్నానికి చాలా చాలా వేగవంతంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ మహానగరానికి కూడా ఇప్పుడు డబుల్ లైన్ ఉంది. ఇప్పుడు 3వ లైన్ నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంతకల్ నుంచి గుంటూరు కూడా డబుల్ లైన్ ఏర్పాటు చేయడము, అవి రానున్న రోజులలో టెండర్లు పెట్టడం కూడా జరుగుతుంది. ఇవి కాకోకుండా మీకు అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మీకు ఉదాహరణకు నడిపూడి శ్రీకాళహస్తి పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా పూర్తి చేయడం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్న విషయం, ప్రధానమంత్రి కృషి సన్మాన్ నిధి కింద ఈ సంవత్సరము స్కీమ్ ప్రారంభించే నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లోని 54 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి రైతుకు 6,000 రూపాయల లెక్కన. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి చేసిన సహాయ సహకారం కూడా మన అందరికీ మొదట్లోనే 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అప్పటికి పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో 1,500 కోట్ల రూపాయలు ఇస్తే అప్పట్లో కూడా గుంటూరు అదేవిధంగా విజయవాడకు సంబంధించిన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయడం. ఇంకా ఇది కాకోకుండా మీకు సాంకేతికంగా మిగతా విషయాలు, ఇప్పుడు ఏదైనా టెలికమ్యూనికేషన్ కానీ మిగతా ఏదైనా విషయాలు, అదేవిధంగా 42 సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థలు కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వే కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, యూనివర్సిటీలు కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలు కానీ ఇవన్నీ కూడా అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయించింది. త్వరలో వాటన్నిటిని కూడా పట్టాలెక్కించి పూర్తి చేసే బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఇవి కాకుండా ప్రజలు కానీ మిగతా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఏది అవకాశం లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అయితే వారు మాట్లాడుతుంటారు, ఒకటి అమరావతి, పోలవరము, విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలోని స్టీలు, తర్వాత కడప ఉక్కుకు సంబంధించి ఈ విషయాలు మాట్లాడుతుంటారు. విభజన సందర్భంలో విషయాలు మమ్మల్ని అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే రాజధాని గురించి పూర్తి క్లారిటీ ఉన్నాం, తర్వాత పోలవరం నుంచి పూర్తి క్లారిటీతో ఉన్నాం, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కూడా ఈ రోజు ప్రధానమంత్రి గారు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. డిజిన్వెస్ట్మెంట్ కింద దీపం పథకం కింద దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయకోకుండా కూడా ఈ రోజు నిలిపిన పరిస్థితి మనకందరికి కూడా కనిపిస్తుంది. ఇంకా స్టీల్ కడప ఉక్కు కర్మాగారం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 సార్లు శంకుస్థాపన చేస్తారు. ఒకసారి జిల్లాలు అన్నారు, ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అన్నారు, ఒకసారి స్టీల్ కార్పొరేషన్ అని పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు గనులు ఉన్నప్పటికీ కూడా, అనంతపురం జిల్లా డిహిరేల్ మండలంలో ఉక్కు గనులు ఉన్నప్పటికీ కూడా వాటికి కేటాయించుకోకుండా ఆ ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతమైనప్పుడు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడంలో, పారిశ్రామిక అభివృద్ధి చేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇంకా మీకు ఆంధ్రప్రదేశ్ ఏం తెచ్చాడు, ఏం చేశాడని మాట్లాడుతుంటారు. ఈ నారాయణలో మిసైల్ టెస్టింగ్ సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. ఉద్యోగ ఉపాధి కల్పనలో కూడా అదే విధంగా భారతదేశంలో ప్రతి చోట ఒక స్థానిక ఉత్పత్తి కేంద్రాన్ని మీకు ఈరోజు విశాఖపట్నంలో ఐక్యతా సెంటర్ ను, ఈరోజు యూనిటీ సెంటర్ ను ప్రారంభిస్తున్నారు ప్రధానమంత్రి గారు. వర్చువల్ గా కూడా విశాఖపట్నంలో ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని అభివృద్ధి చెందినటువంటి పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయడం. ఇంకా రాజధాని గురించి మాట్లాడినా, పోలవరం గురించి మాట్లాడుతున్న సందర్భంలో అదే విధంగా విశాఖపట్నము, విజయవాడకు సంబంధించిన మెట్రో లైన్ డిపిఆర్ తయారైంది. రానున్న రోజుల్లో టెండర్ వేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో దాన్ని త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మాట్లాడదాం వెంకటేశ్వర, ఆంధ్రప్రదేశ్ ఏమిచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ మాట్లాడదాము. ఒకసారి బాబులరెడ్డి గారు, కొంచెంసేపటి క్రితం మోడీ గారి చేతుల మీదుగా అమరావతి 2.0 ప్రారంభమైన సందర్భంగా, సరే కొత్తగా ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం తెచ్చారు, ఏమి ఇచ్చారు, ఇప్పటి వరకు ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు, ఇవన్నీ కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మనకు చెప్పారు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించారు. దాని తర్వాత అక్కడే రాజధానికి సంబంధించిన నిర్మాణాలన్నీ చేపడతామన్నారు. సరే, ఆ తర్వాత మళ్ళీ కాలక్రమేణా అది జరుగుతూ వస్తోంది. ప్రభుత్వం మారింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు ఏవీ జరగలేదు.